పిలిచినా దారికి రాని ప్రహ్లాదుని గురించి హిరణ్యకశిపుడు ఏమి నిశ్చయించాడు? ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 21వ భాగము. విష్ణు భక్తి మానని తన కుమారుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు భగభగమని మండుతున్న మంటలు కలిగిన అగ్నిగుండాలలో పడేయమన్నాడు. ఇంకోసారి ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని బాగా చితగ్గొట్టి నడి సముద్రంలో ముంచేసి రెండని పంపాడు. విషం పెట్టి చంపేయమన్నాడు. కత్తితో నరికేయమన్నాడు. ఎత్తైన కొండ శిఖరాల మీద నుంచి క్రింద ఉండే భయంకరమైన లోయలలోకి తోసేయమన్నాడు. కదలకుండా కట్టిపడేయమన్నాడు. ఒకసారి అభిచారిక హోమం చేయించాడు. మండుటెండలలో నిలబెట్టాడు. కురుస్తున్న జడివానలోకి గెంటాడు. అలా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి రకరకాల చిత్రహింసలు పెట్టించాడు. తరువాత కథా వివరమును ఇప్పుడు తెలుసుకుందాము. ఈ విధముగా అన్యం పుణ్యం ఎరుగని ఆ పసిబాలుడైన ప్రహ్లాదుడిని ఏ విధముగానైనా చంపాలని శత విధాల ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. ఆ రాక్షసరాజైన హిరణ్యకశిపుడు మనసంతా నిండిన అంతులేని దిగులుతో ఆవేదనతో ఇలా ఆలోచించసాగాడు. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నివేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు ద్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. సముద్రాలలో ముంచింపజేశాను. గదలతో చావమోదించాను. కొండల మీద నుంచి క్రింద లోయలలోకి తోయించాను. కత్తులతో పొడిపించాను. క్రింద పడేసి ఏనుగులతో తొక్కింపజేశాను. కొట్టించాను, తిట్టించాను. ఎన్నో విధములుగా బాధింపచేశాను. భగభగమండే నిప్పుల్లోకి తోయించాను. అయినా ఈ ప్రహ్లాదుడు చావడం లేదు. ఇదేమి వింతయో! ఎరుగడు జీవనౌషధములెవ్వరు భర్తలు లేరు బాధలందరలడు నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలిన్ మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యమునొందడింక ఏ తెరగున దృంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. మరణము లేని ఔషధములు లేదా అమృతము వంటివి ఏమైనా తాగాడా అనుకుందామంటే అలాంటివేమీ వీడికి తెలియవు కదా. పోనీ వీడిని ఎవరైనా కాపాడుతున్నారా అంటే అలాంటి వారు ఎవరూ లేరు. అసలు స్వభావ సిద్ధంగానే వీనికి జాడ్యాలు అంటవేమో. బాధలు ఎన్ని పెట్టినా దేహకాంతి ఏ మాత్రము తగ్గడం లేదు. ఒక్క నిమిషము కూడా దినత్వమును పొందడం లేదు. ఇంకా ఈ ప్రహ్లాదుడిని ఎలా చంపాలో తెలియక విసుగొస్తోంది. ఇటువంటి వీడి శక్తిని చూస్తే ఇదేదో దివ్యమైన ప్రభావంలా అనిపిస్తోంది. పూర్వకాలంలో అజీగర్తుడు అని ఒక ముని తన కొడుకైన సునస్సేపుని ధనం కోసం యాగపశువుగా దానము చేశాడట. అయినా కూడా ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి జీవించి ఉన్నాడట. అలాగే నా కొడుకు ప్రహ్లాదుడు కూడా ఉన్నాడే. ఆగ్రహములనే చేసిన నిగ్రహములు పరులతోడనెరినొకనాడు విగ్రహములను చుబలుకడనుగ్రహములుగా స్మరించు నవ్వడు మదిలో. అదే కాక నేను కోపంతో వీడిని ఎన్ని రకములుగా హింసించినా ఎక్కడ ఎవరి వద్ద నా తండ్రి నన్ను ఇలా బాధిస్తున్నాడు అంటూ చెప్పుకోడు.
పైపెచ్చు అవన్నీ తనకు హితములుగానే భావిస్తున్నాడు. మనసులో కూడా ఏమాత్రమూ బాధపడడు. వీడి తత్వం ఏమిటో అసలు అర్థం కావడం లేదు. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాడు, అపరిమితమైన శక్తిమంతుడు, దేనికి భయపడడు అని ఆలోచించుకుని వీనితో విరోధం పెట్టుకుంటే తనకు మృత్యువు తప్పదని నిశ్చయించుకుని అనవసరంగా వీడిని పెట్టిన బాధలు తలుచుకుని చిన్నబుచ్చుకుంటూ నేల చూపులు చూస్తూ మనసులో బాధపడుతున్నాడు దానవేంద్రుడు. అప్పుడు హిరణ్యకశిపుడితో చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణంబున దియీసవ్రాతముంబోరులన్ విభ్రాంతంబుగజేసి ఏలితిగదా విశ్వంబు వీడంతా ఈదభ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతంబొందనీకేటికిన్. ఓ రాక్షసరాజా, నీవు అపరిమితమైన కీర్తిశాలివి. నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు యుద్ధంలో ఒక మాట కోపగిస్తే చాలు, దిక్పాలకులు సైతం భయముతో వణికిపోతారు. ఈ సమస్త విశ్వమును ఏకఛత్రాధిపత్యంగా ఏలావు. అటువంటి నీకు ఈ పసివాడు ఎంత? ఇంత మాత్రానికే ఎందుకు విచారపడతావు? ఇతడు పలికే తెలిసి తెలియక మాటలాడే మాటలకు నీవు దిగులుపడడం దేనికి? వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవం చేసి మేధానయోపక్రాంతిన్ విలసిల్లు మీదట వయఃపాకంబుతో బాలకున్ శక్రద్వేషణ బుద్ధు చేయుము మరింజాలింపు మీరోషమున్. శుక్రాచార్యులు వత్సునంతకితడున్ సుశ్రీయుతుండయ్యేడున్. అల్లరి చిల్లరగా తిరిగేవాడు అయినా పెద్దలు గురువుల దగ్గర కొన్నాళ్లు సేవ చేసి జ్ఞానమును సంపాదించి బుద్ధిమంతుడు అవుతాడు కదా. ఆ తరువాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది. వయసుతో పాటు మనము ఇంద్రుడి మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. కనుక ఇప్పుడు నీవు ఆగ్రహించవద్దు. గురుదేవులు శుక్రాచార్యులు వచ్చే లోపల ప్రహ్లాదుడు మంచి గుణవంతుడు అవుతాడు. ఆ పైన ఆయన అతడిని పూర్తిగా దారిలో పెడతారు. ఈ విధముగా శుక్రుని కొడుకులు బోధించి చెప్పడంతో హిరణ్యకశిపుడు శాంతించాడు. క్షత్రియులు నిర్వదగిన ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి అని ఆదేశించాడు. గురువులు చండామార్కులు ఆ విధంగానే ప్రహ్లాదునికి బోధించసాగారు. కానీ అనేక విధములైన కోరికలు కలవారికి ఈ ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం మొదలైనవి కావాలి. కనుక ఈ గురువులు చెప్పే పాఠాలు నాకు ఉపయోగకరమైనవి కావు. కేవలము లోక వ్యవహారం కోసమే ఈ తేడాలు తప్ప ఆత్మకు మాత్రం ఏ మార్పులు లేవు. ప్రయోజనం లేని ఈ విద్యలతో ఏదో ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి మాత్రమే అని ప్రహ్లాదుడు నిశ్చయం చేసుకున్నాడు. గురువులు తమ గృహకృత్యాలు, జపతపాలు మొదలైన నిత్యకృత్యాల కోసం వెళ్ళే సమయం గమనించాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.